Hey guys, welcome back to my channel again guys. నిన్న వీడియో పెట్టా కదా సిల్వర్ అన్బాక్సింగ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా బాగా నచ్చిందని కమెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. సో నిన్న ఒక సబ్స్క్రైబర్ నాకు ఏం ఐడియా ఇచ్చారంటే, నూత లలిత అమ్మవారిని సంతాన లక్ష్మిని కాకుండా అష్టలక్ష్మిని కూడా పెట్టి చెయ్యి, లలితా సహస్రనామం చాలా మంచిది అన్నారు గైస్. ఐ వాజ్ లైక్ దట్ ఈస్ సో ట్రూ రైట్. లేకపోతే ఓకే, నా దగ్గర ఎలాగో ఉన్నాయి కదా, నేను ఎందుకు ఇన్ని రోజులు అమ్మవార్లను పెట్టి చేసుకోలేదు, ఉత్త లలిత అమ్మవారిని సంతాన లక్ష్మి అమ్మవారిని పెట్టి చేసుకున్నాను అనుకున్నా గైజ్. నాకు ఆ ఐడియా నాకెందుకు రాలేదని హానెస్ట్లీ ఐ ఫెల్ట్ బ్యాడ్ అనమాట. బట్ నిన్న థర్స్డే అవ్వడం వల్ల, ఇవాళ ఫ్రైడే అవ్వడం వల్ల ఇంకా లేట్ ఎందుకు, ఇవాళే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశా గైజ్. చూడటానికి ఎంత బాగుందో అసలు ఇలా పూజ చేసుకుంటే అనిపిస్తుంది గైజ్. మా మమ్మీ వాళ్ళు తెచ్చే దుర్గా అమ్మవారిని, వారాహి అమ్మవారు వచ్చాక అవి కూడా పెట్టుకొని చేసుకుందాము అని అనుకుంటున్నాను గైజ్. సో దట్ ఒక మనిషికి ఎంత ఎనర్జీ రావాలి, ఎన్ని పరంగా రావాలి అనేది ఒక అమ్మవారు నిదర్శనంగా అనిపిస్తుంది నాకు అనమాట. చదువు, తెలివి, బుద్ధి, ధైర్యం అన్నీను. సో ఒక ఇంట్లో అన్నీ ఉండాలి అని నేను అనుకుంటాను అనమాట. సో విచ్ ఈస్ సో గుడ్ ఫర్ మీ. ఎవరైతే నాకు ఐడియా ఇచ్చారో థ్యాంక్ యూ సో మచ్ మీకు. అండ్ యా, దట్స్ ఇట్ గైస్. లైక్ ఇవాళ ఫ్రైడే అనమాట. మంచిగా లలిత సహస్రనామం చేసుకున్నాను, లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను, అండ్ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకున్నా, అండ్ గణపతి పూజ చేసుకున్నా అనమాట. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.